గురుబ్రహ్మో గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికా పూర్ణానంద పుల్లయాజ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. ఏది దళచితే పరమ పావనము పదిలము గదరచితే ఏది అపరోక్షాను వైభవము. ఏది గలదది ఏది లేనిది ఏది ఏదనిదేది రాయది బోధరూపకమైన ద్వాదశి వాదనలు మదిలేని సాధులా హృదయమున గలదది యథామృతమో మధురమును గ్రోలు యథార్థులకు నిర్దేక పావనము. ఆది మధ్యాంత ప్రమేయమనామయం వద్వైతరహితం ఆదిలో శివరామ దీక్షితులానతిచ్చు నిధాన భావము. ఏది దళచితే పరమ పావనమో పదిలము గదరచితే ఏది అపరోక్షాను వైభవం. అయమాత్మ బ్రహ్మముగా నిదాబయలో పదిలము గదరచితే బ్రహ్మమనదగునది గదాశిసలు. అయం వ్యర్థం వాక్య కోపిన భవతి పరశివ తత్వమూలం నియమమెరిగిన భయము మాయములాయనను న్యాయమును గనుగొను. ఉపాయమెరిగిన వారు శ్రీధరులో వారికి శిష్యులు రామడుగు శివరామ దీక్షితులు. ఒయలుగను పరబయలులో మా భయము బాపిన వారు ధీరులు జయములును శుభకరములును ఉపకరణములు ఎగజల్లినారను. ఏది దళచితే పరమ పావనము పదిలము గదరచితే ఏది అపరోక్షాను వైభవము. స్వప్రకాశమివర్జితా ధీరా బ్రహ్మాండమావలమీవలున్నది బట్ట బయలేరా. అప్రమాణమనంత బ్రహ్మము విప్రవాదుల కన్వయముగాదు అప్రమాణము దర్ప నేర్పులు స్వప్నవాదులు తెలియరని బకు. మెప్పుగా నాలించరా వీరా ప్రత్యక్షమై నిండున్నదదుగోవమలమది వినరా. విపరీతార్థము విఫలములు గల చపలములు ఛేదించి నిరతము ఉపనయనమును మేలుకొను మహనీయులారా మహిమలేలను. ఏది దళచితే పరమ పావనము పదిలము గదరచితే ఏది అపరోక్షాను వైభవము. నిరుపమానము నిర్వయము నిజమో పరిపూర్ణ భావము నిర్గుణము గుణరహిత పావనము. సర్వనిగమము గుహ్యమనదగు నిర్వికార నిరీకమతులము
ఎరుక మరపులు గాని సమరస వ్రతములలో తిరుగువారలు తిరిగి రారను వారు వారను మీ వారి మెరిగిన వారిలో మీరెవరుగారను మీ ఎవరికెవరును గారు యమునా తీరమున సుడిదిరుగు వారలు వరములడుగుట కొరకు వరగురు చరణములపై నొరిగి మరి ఏది దలచితే పరమ పావనము పదిలము గద రచితే ఏది అపరోక్షాను వైభవము ధరను భీముని పురము కాపురము సద్గురువు మేరువా పలార్యులు వారు నా ధనము ఆమకామక నీయ నిజ గురుడా నతిచ్చిన పరమ గోప్యము రామమను నిర్వయని రాముని ప్రేమ చూపిన వారిలో నా నామమే మన నిట్టుదో వినుమో ననుగన్న జననీ సత్యమాంబకు జీవ పావనము సోమశేఖర వ్రతములో గల నీమమిడునని చిన్నయాయులు ప్రేమతో నను గన్న తండ్రి సత్యదాసని ఏది దలచితే పరమ పావనము పదిలము గద రచితే ఏది అపరోక్షాను వైభవము జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పులయారులకు జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యారులకు జై అనంత కోటి భక్త మండలికి జై జై గురుదేవ జై గురుదేవ జై గురు అందరికి జై గురు జై గురు నాదము కళ ఈ రెండు కూడా బ్రహ్మమునకు లయించిపోయినాయి. ఇప్పుడు ఏం మిగిలిందంటే బిందువు మాత్రమే మిగిలింది. బిందువు మాత్రం అందుకు కనిపించుండు ఒక్కటే ఉంది. ఆ బిందువు యొక్క కంపనం చేత ఆ కదలిక చేత అంతా కదులుతూ ఉన్నది. ఈ రకంగా బిందుస్థానమైనటువంటి అనంత విశ్వం దగ్గరికి పోయి చూస్తే విశ్వాతీతం దగ్గర ఈ విశ్వం అంతా కూడా ఓ బిందువు వంటి స్థితిలో ఉంది. ఈ బిందువు మిగిలింది. ఆ బిందువు యొక్క కంపనం చేత దాని కదలిక చేత అంతా కదులుతూ ఉంది ఈ కింది స్థాయిలో అంతా. ఈ రకంగా బిందు స్థానమునకు చేరినటువంటి వాడై అటు బిందువు ఎచ్చడలేదో అక్కడ మేల్కొల్పబడ్డాడు. ఇంకా ఆ స్థితికి పోయిన తర్వాత తాను బ్రహ్మనిష్ఠుడై సాక్షి స్వరూపంగా ఉంటూ నేనే గుర్తెరిగే చైతన్యం అనే ఎరుకను అఖండ ఎరుకను నేనే అని ఆ రెండింటికి మూలస్థానమైనటువంటి ఏ దాన్ని ఎక్కడైతే ఉత్పత్తి జరిగిందో ఆ జరిగినటువంటి స్థానంలోకి పోయి అక్కడ బిందు రూపంలో ఉంది. ఆ బిందు స్థానమును చేరిన వాడు అక్కడి నుంచి బిందువు అనేది ఎచ్చట్లేదో ఎక్కడి నుంచి బిందువు చేత ఉత్పత్తి అవుతున్నటువంటిదంతా ఉందో ఎక్కడి నుంచి మళ్ళీ కిందికి వస్తే ఈ కదలికలన్నిటి చేత బ్రహ్మాండం అంతా ఏర్పడుతుందో అక్కడి నుంచి అక్కడ మేల్కొనాలి. అక్కడి నుంచి మేల్కొంటే దాన్ని దాటుకోవడమే. ఇటువంటి మేల్కొల్పు పొందడమే సద్గురు కృప అంటే ఇదే. ఈ మేల్కొల్పు పొందడమే. ఈ ప్రమత్తత అనే దుప్పటి ముసుగేసుకొని పడుకున్నాడు. ప్రమత్తత అంటే ఒక రకమైనటువంటి అజ్ఞానంగా ఉన్నటువంటిది. అప్రమత్తత అంటే జాగ్రత్తగా ఉండడం. ప్రమత్తత అంటే గాఢ నిద్రలాగా నిద్రలో ఉండడం లేదా చీకట్లో ఉండడం. ఈ ప్రమత్తత అనే దుప్పటి ముసుగేసుకొని పడుకున్నాడు. లేవరా అని గట్టిగా లాగి దుప్పటి తీసేశాడు. తీగానే ఏమైంది? చాలామందిని గమనించండి, దుప్పటి ముసుగేసుకున్నంత వరకే నిద్ర, దుప్పటి లాగేగానే మేల్కొంటారు. ఎందుకనంటే చాలామందికి ఉంటుంది ఈ లక్షణం. విమానంలో కూడా అందుకే కాళ్ళకు గంతలు ఇస్తారు. గంతలు కట్టుకుంటే కానీ నిద్ర రాదు. అది పైన ఎక్కడో వెళ్తూ ఉంటుంది.
ఆ పైకి పోయే కొద్దీ దాని యొక్క బరువు క్షీణించినట్టే శరీరంలో ఉన్నటువంటి బరువు కూడా కొంత క్షీణిస్తుంది. దానివల్ల బయటకు చూస్తూ లేకపోతే కంటికి గత్తలు కట్టుకుంటే తప్ప నిద్ర రాని పరిస్థితి ఉంటుంది. కొంతమంది కళ్ళ మీద తువ్వాలేసుకుంటేనే గాని, ఆ తువ్వాలు చేస్తేనే మెలకువ వస్తది. జీవుడు కూడా అంతే. ఈ 8 శరీరాలనేటువంటి ముసుగేసుకొని వస్త్రానికి విలువిచ్చాడు. ఏ ముసుగేసుకున్నాడో ఆ ముసుగుకి విలువిచ్చాడు. 8 శరీరాలు అష్టతనువులనేటివి. 4 జీవతనువులు, 4 ఈశ్వర తనువులు. ఆ ముసుగేసుకున్నాడు. ఈ ముసుగు, ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహించాడో, ఈ బిందు స్థానంలో వాడికి అష్టతను నిరసన తెలిసినటువంటి వాడై, ఈ 4, ఆ 4 కూడా లేవు. ఈ 4, ఆ 4 వాని యొక్క భావన చేత వానికి వివరించడానికి ఈ 4 స్థితులని కల్పించారు. నిజానికి తానే లేనటువంటి స్థితిని గమనిస్తే ఈ 4 స్థితులు, ఆ 4 స్థితులు కూడా లేవు. ఆ 4, ఈ 4 తోచినవే కేవలం మాయ చేత. ఆ తోచిన దానికి కారణమైనటువంటి బిందువు నుంచి అవతలికి దాటుకుంటే దాని యొక్క అతీతంగా ఉన్నటువంటి దాంట్లో ఇదంతా ఏమీ లేనిదై తానే లేనివాడై పోతాడు. ఈ 8 శరీరాలు అనేటువంటి ఆ ముసుగు తీయాలి. ఆ ముసుగు తీసి అవతల ఉన్నటువంటి స్థితిలోకి నిన్ను మేల్కొల్పాలి. అదే గురువు చేసేటువంటి మేల్కొల్పు అదే. ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహించారో బిందు స్థానంలో వారికి అష్టతను నిరసన తెలిసినటువంటి వాడై, తెలిపినటువంటి వాడై, అష్టతను నిరసనను గురువుగారు తెలిపినటువంటి వాడై, ఆ నిరసన చేయగల సమర్థత వచ్చినప్పుడు, ఆ నిరసన చేయగల సమర్థత నీకు వచ్చినప్పుడు, ఈ అష్టతను నిరసన సమర్థత నీకు వచ్చినప్పుడు అవతల నిన్ను శూన్యస్థితిలో మేల్కొల్పుతాడు గురువు. నిన్ను రహితపరచడమే నువ్వు శూన్యస్థితిలో మేల్కోవడం. శూన్యస్థితిలో మేల్కుంటావు. ఇంకా శూన్యస్థితిలో మేల్కుంటే ఏముంది? ఇంక సంకల్పములు, సంకల్పాతీతము, శూన్యము, శూన్యాతీతం అయిపోయావు. సంకల్పం లేని స్థితికి, శూన్యం కూడా లేని స్థితి, శూన్యాతీతమైనటువంటి స్థితికి పోయినావు. శూన్యం అంటే ఆకాశము, ఆకాశంలో నుంచి ఉద్భవించిందే సర్వ జగత్తు. శూన్యాతీతము, అంతరిక్షం కంటే ఇంక అవతల స్థాయికి పోయినాడు. అట్లాగే సంకల్పాతీతము, సంకల్పంగా ఏదైతే కారణమైందో, ఏ దానికి సంకల్పం కలిగింటే ఆ సంకల్పం కారణ రూపంలో ఉండి కార్యరూపం ధరించి సర్వ విశ్వాన్ని ఏర్పాటు చేయడానికి కలగడానికి కారణమైందో అది పోయింది. అది రహితమైన తర్వాత ఇంకేందు, తానే లేడు, తనలో సంకల్పాలు లేవు, తాను మళ్ళీ వ్యక్తం కావడానికి అవకాశమైనటువంటి శూన్యస్థితి నుంచి కూడా దాటుకొని శూన్యాతీతమైన స్థితిలోకి వెళ్ళాడు. ఇక మిగిలింది ఏంటంటే కాలం ఒక్కటే. ఆ కాలస్థితిని దాటగలిగే సమర్థత కాలాతీతమైన వారి దగ్గర ఉంటుంది, పూర్ణ గురువుల దగ్గర ఉంటుంది. అటువంటి పూర్ణ గురువులు కాలం నుండి నిన్ను దాటిస్తారు. ఈ కాలం అనేటువంటి ఆ మూడోదైనటువంటి దాన్ని కూడా దాటిస్తే కాలాతీతుడు అవుతాడు. కాలంతో నిమిత్తం నీకు. కాలంలో ఈ కాలం, ఇది రాత్రి, ఇది పగులు అనేటువంటి విభజన ఇదంతా కూడా తానుండి తాను దాంట్లో భావన చెందితేనే ఉంది. దాని నుంచి కాలాతీతమైనటువంటి స్థితిని దాటగలిగే సమర్థత ఆ పూర్ణ గురువుల దగ్గర ఉంటుంది. పూర్ణ గురువులు కాలం నుండి కూడా నేను దాటిస్తారు. ఈ దశవిధ ప్రళయాలను దర్శింపజేసి, దశవిధ ప్రళయాల్లో నువ్వు పోనివాడివని నిరూపించి శాశ్వత స్థితిని నీకు కలిగిస్తారు. ఇన్ని రకాల దాంట్లో కూడా నువ్వు పోయేటటువంటి వాడివి కాదు. ఈ వీటన్నిటికీ అతీతంగా ఏదైతే శాశ్వతంగా ఉందో, ఆ శాశ్వతంగా ఉన్నదాన్ని గుర్తెరిగి నువ్వు ఆ స్థితిని నువ్వు పొందితే ఈ పోయేది లేదు, వచ్చేది లేదు, శాశ్వతుడు నువ్వు అని ఆ శాశ్వత స్థితి యొక్క నిర్ణయం నీలో ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు నీవు లేక ఉన్నావు. నేనని పలికే దాంట్లో ఉన్నటువంటి నేనని తెలుపుతున్నటువంటి చైతన్యం, గుర్తెరిగే చైతన్యాన్ని మూలం లేని గుర్తెరిగే శరీరం అది. ఆ మూలం లేని గుర్తెరిగే శరీరాన్ని పోగొట్టుకొని ఉన్నావంటే ఉన్నావు. జడమైనటువంటి దేహంతో కూడినటువంటి శరీరం
గుర్తెరిగే చైతన్యం ఉన్నా కూడా లేనట్టుగా ఉన్నావు. నువ్వు ఉన్నా కూడా లేవు, ఆ స్థితిలో ఉన్నావు నువ్వు. అంతా ఉన్నావా అంటే అంటే లేనంటావు. లేవా అంటే లేక ఉన్నానంటావు. లేక ఉండడం అంటే అది. లేకుండా ఉన్నది ఏది అంటే సంకల్పించేది, మూలం లేకుండా వచ్చి గుర్తెరిగేది ఏదైతే కారణ వస్తువుగా ఉందో అది లేదు, శరీరంగా ఉంది. మరి గుర్తుపడుతున్నావా, గుర్తుపట్టట్లేదంటే లేక ఉన్నా అది లేదు. ఆ లేనటువంటి స్థితిలో ఉన్నా, గుర్తెరిగేది లేనటువంటి స్థితిలో ఉన్నావా అంటే లేనంటావు. లేవా అంటే లేక ఉన్నానంటావు. లేవా అంటే పూర్తి లేవా అంటే లేక ఉన్నాను. ఈ రకంగా బయలు స్థితిలో మేల్కొన్నాడు. బయలు స్థితిలో ఆఖరిలో బయలు స్థితిలో మేల్కొన్నాడు. అంతరిక్ష స్థితిలో మేల్కొన్నాడు. అనంత విశ్వమంతా లేనిదయింది. అప్పుడు అనంత విశ్వమంతా లేనిదయింది. లేని చోట మేల్కొన్నాడు. అనంత విశ్వం ఎక్కడ లేదో అక్కడ మేల్కొన్నాడు. ఈ రకంగా విశ్వం పశ్యతి కార్యకారణతయా అంటే అంతా ఈ కార్యకారణాలతో ముడిపడి ఉందయ్యా. అంతా మొత్తం కార్యకారణాలతోనే ముడిపడింది. కారణం ఉంటే కార్యరూపం ధరిస్తుంది. కారణం లేకుండా నశిస్తే కార్యరూపం ధరించేది లేదు. కారణం ఎక్కడ పుడుతోంది అంటే సంకల్పంలోంచి పుడుతోంది. పుట్టి అది కారణాన్ని కార్యంగా మారిస్తే వస్తు రూపంగా సమస్త జగత్తు ఏర్పడినట్టుగా అయింది. ఇదంతా విచారణ తర్వాత ఆ పై మెట్టు దాటికి పోయిన తర్వాత ఆ మెట్టులో నుంచి సమర్థుడైన గురువు నేను దాటిస్తే అవతల స్థితి లేకపోయినటువంటి ఈ కార్యకారణాలు లేనటువంటి స్థితిలోకి, బయలుగా ఉన్నటువంటి స్థితిలోకి మళ్ళీ కారణం కానీ కార్యం కానీ రావడానికి కారణమైనటువంటి స్థితిలోకి పోతే లేవా అప్పుడు అంటే ఉన్నావు, ఉండి లేక ఉన్నావు అంతే. ఈ రెండింటిని నిరసించగలిగిన వాడు శాశ్వత స్థితికి చేరి ఉన్నాడు. ఈ రెండింటిని కార్యకారణాలను నిరసించినటువంటి వాడు శాశ్వత స్థితికి చేరి ఉన్నాడు. ఇంకా మనకి రాకడా పోకడా మరణం ఇంకోటి లేదు. ఏదైతే గుర్తెరిగే చైతన్యం ఉందో అది రహితమైనటువంటి వాడు, శాశ్వత స్థితి అయినటువంటి బయలుస్థితికి చేరుకున్నవాడు, రాకడా పోకడా లేకుండా శాశ్వత స్థితిలో ఉన్నాడు. సర్వద్వంద్వమును నశించినటువంటి వాడై ఉన్నాడు. త్రిపుటి రహితుడై ఉన్నాడు. ఇక ఏ రకమైనటువంటి భావాభావముల యొక్క లేకుండా అభావమై ఉన్నాడు. కేవలం కార్యనిరసన చేసి కారణాన్ని పట్టుకుంటే నీ పని సగమైందయ్యా, మిగిలిన సగం అవలేదు. కార్యనిరసన అంటే జగత్తుగా ఉన్నటువంటి దాన్ని, భౌతికంగా ఉన్నటువంటి నీ నుంచి విచారణ చేసుకుంటూ పోయి మళ్ళీ అక్కడ సాధ్యత్వ స్థితిలో ఉన్నటువంటిది నేను అని ఆడ నిలబడితే మళ్ళా కింద కార్యం అంతటి నిరసించావు కానీ కారణం కాడ నిలబడినట్టే అవుతుంది. తత్వమసి వాక్యాల ద్వారా నేను బ్రహ్మమును, నేనే సర్వసాక్షిని, నేనే పరమాత్మను, నేనే బ్రహ్మమును అనే స్థితికి చేరినప్పటికీ 4 మహావాక్యాలు, 4 వేదాల సారాంశం. అక్కడికి పోయిన తర్వాత కూడా అక్కడ కూడా కారణ వస్తువు పోకుండా కార్యవస్తువు మాత్రమే పోయి ఆ కారణ వస్తువు కాడ నిలబడితే మళ్ళీ కార్యరూపం ధరిస్తుంది అది. కాబట్టి నీ పని సగమైందే, మిగిలిన సగము కాలేదు. ఆ నేనే బ్రహ్మం అనే చోటికి పోయినా కూడా కాలేదు. ఆ మిగిలిన సగం ఏంటంటే ఆ కారణ వస్తువును కూడా పోవాలి. బయలుగా ఉన్నటువంటి స్థితిలోకి దాటుకున్నటువంటి వాడై, గురువు చేత రహితపరిచినటువంటి వాడై దాటుకోవాలి అక్కడ. కాబట్టి కార్యకారణతయా స్వస్వామి సంబంధత రెండు చెప్తున్నాడు. 2 అంటే కార్యము కారణము. ఎలా అయితే దిపుటిగా ఉన్నదో ఆ దిపుటి గనక తెగకోసి వేస్తే, ఆ దిపుటి గనక లేకుండా పోతే నువ్వు శాశ్వత స్థితిని పొందుతావు. ఎలా అయితే ఈ కార్యకారణం అనే ద్విపుటి ఒకటి కారణంగా మళ్ళీ కార్యరూపం ధరిస్తున్నదిగా ఉందో, ఈ రెండింటిని తెగ్గొస్తే ఈ ద్విపుటి కూడా లేకపోతే కారణ వస్తువుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాను అనేది కూడా లేకుండా పోవాలి. కార్యము కారణం 2 లేనటువంటి స్థితిలో ఎక్కడైతే ఉందో ఆ బయలు స్థితిలో
బ్రహ్మం స్థితి నుంచి బయలు స్థితిలోకి పరబ్రహ్మ స్థితిలోకి దాటుకోవాలి. అప్పుడు శాశ్వత స్థితిని పొందుతావు. దృక్కు లేనిదే దృశ్యము లేనిదే ఒక్క దృశ్యాన్ని నిరసించి దృక్కు ఉందంటావా? మరలా ఏదో కాలంలో ఆ దృశ్యం కలిగే అవకాశం వస్తుంది. పంచకృత పారాయణ మళ్ళా పంచీకృతమై మళ్ళీ జరుగుతుంది. దృక్కు దృశ్యము రెండు లేకుండా పోవాలి. కానీ దృశ్యాన్ని నిరసించి దృక్కుగా ఉన్నాడనుకో, కళ్ళు మూసుకొని ఉన్నానప్ప అన్నావు, కళ్ళు తెరిస్తే మళ్ళీ దృశ్యమే కనపడుతుంది. దృశ్యము దృక్కు రెండూ పోయినటువంటి స్థితి రావాలి. దృక్కు ఉన్నదన్నేమనుకో, నేనే బ్రహ్మమయ్యాను, ఇది లేదు, కార్యరూపంగా ధరించినటువంటి సర్వజగత్తు లేనిది నిజానికి లేకనే తోస్తున్నటువంటి ఓ బ్రహ్మాండం అనేటువంటి నాటకంగా దాన్ని నిరసించి దానికన్నిటికీ కారణమైనటువంటి వస్తువుగా ఉన్నటువంటి మూలం లేకుండా వచ్చినటువంటి గుర్తెరిగే చైతన్యం ఏదైతే ఉందో అది నేనేనని అక్కడ నిలబడినప్పటికీ మళ్ళా ఎప్పుడో ఓసారి సంకల్పం ఎలా కలుగుతుందో అలాగే దృక్కు దృశ్యము లేనిది అని అంటే దృశ్యాన్ని మాత్రమే నిరసించి దృక్కు ఉంటే దృక్కుకు మళ్ళీ ఎప్పుడో ఓసారి దృశ్యం కలిగే అవకాశం వస్తుంది. దృశ్యం కలిగిందనుకో పంచకృత్య పరాయణ పంచీకృతమైపోతుంది. పంచీకృతమైందంటే మళ్ళా పంచభూతాత్మకమైనటువంటివన్నీ శరీర రూపం దాల్చడానికి కారణమవుతాయి. కాబట్టి స్వస్వామి సంబంధత స్వామి అన్నావు అంటే ఆ దేశకేంద్రుని దేనికి ఆశ్రయించావు? ఆ దేశకేంద్రుడైన గురువును దేనికి ఆశ్రయించావంటే స్వస్వామి సంబంధత నేను స్వరూప జ్ఞానాన్ని ఎరిగాను, నేను ఆత్మనిష్ఠుణ్ణి అయ్యాను, కానీ శాశ్వత స్థితిని పొందలేకపోయాను. బ్రహ్మనిష్ఠుణ్ణి అయ్యాను కానీ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందలేకపోయాను స్వామి, నన్ను మేలుకొల్పమని ఆ దేశకేంద్రుడిని ఆశ్రయించావు. దేశకేంద్రుడు చేయాల్సింది ఏమిటంటే నీవు ఉండడం అంటే ఏమిటి, లేకపోవడం అంటే ఏమిటి, ఏది లేకపోవాలి, ఆ ఏది లేకపోవాలో ఎట్లా లేకపోవాలో సర్వజగత్తులోనే నువ్వు ఉంటూ ఎట్లా లేకపోవాలనేది గురువుగారు తెలుపుతారు. అది దాన్నే గురుగుహ్యము అన్నారు. కాబట్టి స్వామి నిన్ను రహితపరిచేటువంటిది, ఆ నిర్తపరిచేటువంటి వాడు కాబట్టి ఆ స్వామి అంటే అర్థం ఏమిటంటే మేలుకొల్పువాడు. స్వామి అంటే ఎవరంటే మేలుకొల్పువాడు. నువ్వు నిద్రపోతూ ఉంటే వాడు మేలుకొల్పుతూ ఉంటాడు. ఇక పైన ఉన్నటువంటి స్వామికి వేరే పని ఏమీ లేదు, వాడి పని ఏమీ లేదు. దీని చేత పరిమితించబడుతుంది. నీ స్వస్థితిలో ఇది లేదు కదా, నీ స్వరూప జ్ఞానంలో ఇది లేదు కదా, నీ స్వస్థితిగా ఉన్నటువంటి స్థితిలో ఇది లేదు, నీ స్వరూప జ్ఞానంలో ఇది లేదు కదా, నువ్వు ఇది కదా అని గుర్తు చేసేవాడెవడో వాడు స్వామి. కాబట్టి ఎవరినైనా స్వామి అన్నామంటే ఏం చేయాలంటే వారు ఎక్కడికి సంబంధించిన వారు, దేశకేంద్రులు, ఆ మేలుకొల్పు కలిగినటువంటి వారు. అటువంటి వారిని మనం స్వామి అని అంటున్నాము అంటే వారు అటువంటి స్థితిని కలిగినటువంటి వారై ఉండాలి. త్రిపుటి ద్విపుటి రెండింటినీ దాటినటువంటి వారై ఉండాలి. తనను తాను లేకుండా చేసుకున్నటువంటి వారై, వాళ్ళు తనను తాను చేయకుండా చేసుకున్నటువంటి వారై మళ్ళీ నిన్ను ఆశ్రయించిన శిష్యుని కూడా లేకుండా చేసేటటువంటి వారై ఉండాలి. కాబట్టి అటువంటి స్వామిని ఆశ్రయించినప్పుడు ఏం పొందాలంటే విశ్వం పశ్యతి కార్యకారణతయా జీవో బ్రహ్మోపనాపర అని, ఈ జీవుడు ఆ బ్రహ్మం ఒక్కటే, పరమైనటువంటి స్థితిలో ఇద్దరూ లేరు. ఆ పరం నెరిగినటువంటి పరంలో ఉంటే వాళ్ళిద్దరూ లేరు. ఈ జీవుడుగా ఉన్నది ఆ బ్రహ్మముగా ఇద్దరూ లేరు. ఉన్నారంటావా? లేక జీవుడుగానే ఉన్నాడు, బ్రహ్మంగానే ఉన్నదంటావా? అది కూడా ఇంకా మిథ్యాభూతం. ఆ రెండు మిథ్యాభూతమే. ఈ రెండు ఒకటేనంటావా? ఒకటే అనేకమైందని ఒప్పుకోవాల్సి వచ్చింది, అది ఇంకా దోషం. ఇది లేదు అది లేదు. ఇంకా జగత్తు ఉన్నది అని విచారణలో నీకు
జగత్తును నువ్వు నమ్ముతూ పుట్టినప్పటి నుంచి నువ్వు చేసే చేష్టలు, వ్యవహారాలన్నీ జగత్తుకు సంబంధించింది కాబట్టి దాని యొక్క విశేషం అంతా చెప్పారు. విశేషం అంతా చెప్పి అది ఎట్ల లేనిదో వివరించి తీసుకొచ్చారు ఈడదాకా. ఎందుకోసం అంటే ఒక్కసారిగా నీకు ఈ జగత్తంతా లేనిదంటే కనపడే వస్తురూపకంగా ఉంది. కనపడేటువంటి దృశ్యంగా ఉంది. అన్ని వ్యవహారాలు దాంట్లోనే చేస్తున్నా, పుట్టి పెరిగినప్పటి నుంచి అని అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి, అదంతా నశించేదే. ఏదైతే దృశ్యంగా ఉన్నదో, ఏదైతే వస్తురూపకంగా ఉన్నదో, ఏదైతే భౌతికమైనటువంటి లక్షణాలన్నిటిని కలిగి ఉందో అవన్నీ నశించేటివే. అందుకోసమే అదంతా జెప్పారు. కాబట్టి అదంతా మిథ్య. కేవలం లేనిదే. లేని దాంట్లో మళ్ళీ ఈ 2 లేవు. ఈ 2 ఒక్కటే. ఆ ఒక్కటి ఉన్నది. ఇదంతా లేనిది. ఈ దృశ్యమంతా లేనిది. దృశ్యమంతా లేదు గాబట్టి ఆ ఒక్కటి ఉన్నది అంటే, ఆ 2 జీవుడు బ్రహ్మము ఒక్కటేను ఆడున్నాది అంటే, ఆ ఉంది అంటే అయిపాయే. ఇంక మళ్ళా ఉంది అంటే మళ్ళా ఇదంతా ఉంది. ఇది అది 2 లేనటువంటిది. 2 లేవు. కేవలం లేకనే తోచి లేకనే ఉన్నట్టుగా భ్రాంతి చెందింపజేసినటువంటి మాయ చేత కనపడినటువంటి ప్రపంచము. దాని చేతనే నువ్వు పుట్టావు, నువ్వు పోతావు అనేటువంటి 2 రకాలైనటువంటి భ్రాంతులు ఏర్పరిచినాయి అని తీసుకురావాలంటే మొత్తమే లేకుండా పోవాలి. ఆ బ్రహ్మముగా ఉన్నది, ఈ జీవుడుగా ఉన్నది ఒక్కటేననే భ్రాంతిలో నుంచి కూడా పోవాలి. ఒకటే లేదంటావా? ఏదీ లేదని ఒప్పుకోవాల్సొస్తుంది. ఉన్నదేదో ఎల్లకాలం ఉన్నది. లేనిది ఎల్లకాలము లేదు. ఇదే సర్వకాలమందు సత్యం. బయలు సర్వకాలమునందు ఉన్నది. బయలుకేమి కాలాలు లేవు. ఈ కాలంలో ఉంది, ఆ కాలంలో లేదు. మరో కాలంలో వస్తుంది. సృష్టి చేయబడుతుంది. అది అంతమైపోతుంది. మళ్ళీ ఇంకో బ్రహ్మొచ్చి సృష్టి చేయబడతాడు. ఇదంతా సృష్టికి సంబంధించినటువంటి కిందికి దిగొస్తేనే ఇది. సృష్టికి అతీతమైనటువంటి స్థితిలోకి పోయిన తర్వాత ఆ బయలుగా ఉన్నదానికి ఏ సర్వకాలమందు ఆ బయలుకి ఏ రకమైనటువంటి ఉత్పత్తి నాశనాలు లేవు. ఎరుక సర్వకాలమందు లేనిది. ఈ నిర్ణయం ఎరిగినటువంటి పరబ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారో వారికి స్వస్వామి సంబంధత అనే పదం సరిపోతుంది. ఆయనే స్వయంగా ఎరుక లేనిదై, ఎరుక సర్వకాలమందు ఏ కాలమందునా కూడా లేదు. నేను ఉత్పత్తి అయినాను, మూలం లేని గుర్తెరిగే ఎరుక వచ్చి దాని చేత ఉత్పత్తి అయి సర్వము అన్నీ చేసినాను. ఈ జగత్తులో ఇవన్నీ చేశాను. నేనని పలికాను, నువ్వని పలికాను, ఈ సర్వము చేశాను. వ్యవహారం అంతా అనేది కిందికి దిగొచ్చిన కొద్దీ చేశాడు. పైకి విచారణ చేసుకుంటూ పోయింది కొద్దీ ఇదంతా లేనిది. ఈ చేసినటువంటి చర్యలు, ఈ నేననేటువంటి పలికినటువంటిది, అది ఆశ్రయించినటువంటి శరీరం, ఇయన్నీ కానిటువంటి స్థితిలోకి పోయి లేకనే తోచినటువంటి ఇంద్రజాలికుడు కల్పించినటువంటి లేకనే తయారైన వస్తువుల్లాగా ఇంద్రజాలికుని దగ్గర అలా జరిగినటువంటి దాంట్లో ఉన్నానేనని దాని నుంచి దాటుకొని పోవడానికి చేశారు ఈ విచారణ అంతా. అటువంటి ఆ స్థితిలోకి పోయిన తర్వాత ఏమయ్యారు ఇంకా? ఈ మేల్కొల్పడం అనేది దాని గురించి చెప్తున్నారు. పరబ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారో, సర్వకాలమందు ఎరుక లేనటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో అనే నిర్ణయానికొచ్చారో, ఎప్పుడూ ఎరుక లేనిదేను అనే నిర్ణయానికి. ఈ నిర్ణయం ఎరిగినటువంటి పరబ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారో వారికి స్వస్వామి సంబంధిత అనేది వర్తిస్తుంది. అటువంటి వారిని ఒక్కడినైనా గుర్తించు జీవితంలో, వారిని ఆశ్రయించు. అటువంటి గురువును ఆశ్రయించు, అటువంటి గురువును గుర్తించు జీవితంలో. అట్లాంటి గురువు ఎవరైతే అట్లా చేయగలుగుతారో ఆ గురువును గుర్తించు. జీవితంలో వారిని ఆశ్రయించు. వారితో సంబంధపడు. ఇంక నీకు వాడు తప్ప శరణ్యం లేదు. ఏ శరణ్యము లేదు. నిన్ను మేలుకొలిపి, వాడు మేలుకొల్పితే తప్ప నువ్వు మేలుకోలేవు. ఎన్ని శాస్త్రములు, ఎన్ని రకాలైనటువంటి విషయాలు, ఎన్ని రకాలైనటువంటి చేసినప్పటికీ, ఏమి చేసినప్పటికీ ఫలితం లేదు. మేలుకొల్పేవాడు అట్లాంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి స్థితిలో నుంచి దాటుకొని పరబ్రహ్మ నిర్ణయానికి బయలుస్వరూపంలో ఉండి తాను ఏ కాలమందును పుట్టనే లేదు,
ఈ జగత్ అనేది ఏ కాలమందునూ లేదు అనే దేశకేంద్రుని స్థాయిలో ఉన్నాడో అటువంటి వాడిని గుర్తించు, అటువంటి వాడిని పట్టుకో. అటువంటి వాడిని పట్టుకోవడం తప్ప నీకు శరణ్యం ఇంక వేరేది లేదు. అటువంటి వాడు మేలుకొల్పితే తప్ప నువ్వు మేలుకోలేవు. అందుకే అవతారుడైనటువంటి మెహర్ బాబా ఏం చెప్పారంటే, నేను మేల్కొల్పుటకే వచ్చింది కానీ బోధించుటకు రాలేదు. ఇది మేల్కొల్పు అంటే అర్థం. నేను బోధించేకేమీ రాలేదు నాయనా, నేను మేల్కొల్పేకే వచ్చిన అటువంటి వాళ్లకు. అటువంటి భావాన్ని అంతవరకు ఎరిగినటువంటి వారికి ఇక వారిని మేల్కొల్పడమే నా పని అని మేల్కొల్పడానికే జన్మించిన నేనన్నట్టు చెప్పుకున్నారు. త్రిపుటిలో నుండి ద్విపుటిలో నుండి బ్రహ్మనిష్ట నుండి పరబ్రహ్మ నిర్ణయానికి మేల్కొల్పారు. ఈ త్రిపుటి ద్రష్ట దృష్టి దృశ్యం అనేటువంటి స్థితిలో నుంచి మళ్ళా కార్యకారణ ద్విపుటిలో నుంచి బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి తానే బ్రహ్మం అనేటువంటి స్థితిలో నుంచి కూడా మళ్ళీ పరబ్రహ్మ నిర్ణయానికి మేల్కొల్పుతారు. అక్కడ చేయడానికి ఇంకా సాధన ఏమీ లేదు. అక్కడ ఏ రకమైన చైతన్యము లేదు. చైతన్యానికి స్థావరం ఇచ్చినటువంటి శూన్య వస్తువైనటువంటి ఆకాశము లేదు. శూన్యాతీతమైనటువంటి స్థితి లేకున్నాడు అక్కడ. అక్కడ చేయడానికి ఇంకేముంది ఇంక సాధన? కేవలం మేలుకొల్పు ద్వారా నీకు ఆ నిర్ణయాన్ని తెలియజేస్తారు. నిన్ను మేలుకొల్పడం ద్వారా ఆ నిర్ణయాన్ని తెలియజేసి నువ్వు ఎట్లయితే లేకుండా అయిపోతావో నీకు ఆ నిర్ణయాన్ని తెలియజేసి తుర్యాతీతంలోకి మేల్కోగానే ఆ తుర్య స్థితిలో నుంచి తుర్యాతీతంలోకి మేల్కుంటే ఆ తుర్యం కూడా లేనిదైపోయింది. తుర్య స్థితిలో ఉండి ఈయన 3 అవస్థల్ని మీరినటువంటి ఈ 4 అవస్థలుగా చెప్పబడినటువంటివి ఇక్కడ 4 అక్కడ 4గా చెప్పి ఆ 4 ఒక్కటేనని చెప్పి ఆ ఒక్కటి కూడా కార్యకారణ సంబంధాలతో ఒకటి కారణమైతే ఒకటి కార్యరూపం ధరించినటువంటి జగత్తుగా వచ్చిందని దాన్ని కూడా దాటుకుంటే తుర్యాతీతమైనటువంటి స్థితిలో ఏది ఈ అవస్థలతో అవస్థాత్రయ సాక్షిగా ఉన్నది కూడా కోల్పోయి ఆ సాక్షిగా కూడా లేకుండా అవతల తుర్యాతీతం లేకపోయి మేల్కోగానే తుర్యం లేనిది అయిపోయింది. తుర్యాతీతంలో ఎప్పుడైతే మేల్కొనో తుర్యం కూడా లేదు. ఈ రకంగా స్వస్వామి సంబంధత ఎందుకు పుట్టిందయ్యా అంటే శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మ నా భేదత అభేదత. ఇదంతా ఎందుకంటే శిష్యునికి బోధించి శిష్యుణ్ణి మేల్కొల్పి శిష్యుణ్ణి ఈ పుత్రుడు ఈ దీనంతట్లో నుంచి ఇవన్నీ కూడా భేదం లేవు. ఈ శిష్యునికి గురువు కూడా ఈ భేదం లేదు. అభేదత గురు శిష్యుల ఐక్యతాసిద్ధి అయినటువంటిది జరిగేటువంటి ఏకత్వం పొందడానికి. ఇక అప్పటి వరకు గురువు శిష్యునికి బోధిస్తూ ఉన్నటువంటి ఇద్దరు కూడా ఏకంగా అయిపోయారు. వాళ్ళిద్దరూ కూడా లేరు. వాళ్ళిద్దరూ కూడా కార్యకారణాలు లేనటువంటి రాకడా పోకడా లేనటువంటి సంకల్పము వికల్పము లేనటువంటి ఆ బయలు స్వరూపంగా ఏదైతే బయలు ఎప్పటికీ ఏ రకమైన పరిణామ వికారములు లేకుండా ఉందో ఆ స్థితిలోకి మేల్కొల్పబడ్డారు. గురువు చేత మేల్కొల్పబడి ఇద్దరు అభేదమైపోయి ఒక్కటిగా ఐక్యసిద్ధి జరిగింది. పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగానే ఏ స్వామిని అయితే ఆశ్రయించావో ఆ స్వామితో నీకు అభేదం వచ్చింది. ఇంకా ఆ స్వామి వేరుగా లేడు, నువ్వు వేరుగా లేవు. ఏ స్వామి అయితే నిన్ను ఆ పరబ్రహ్మ నిర్ణయానికి చేర్చాడో, ఏ స్వామి అయితే ఈ కార్యకారణ సంబంధాలనే కార్యకారణం నుంచి నేను రహితపరిచి త్రిపుటి ద్విపుటిని తొలగింపజేసి బయలులో నిన్ను పెట్టాడో, నేను అశరీరుడుగా నిన్ను మార్చాడో ఆ స్వామి చేత నువ్వు కూడా ఆ స్వామి యొక్క భావం ఏదైతే కలిగిందో, ఏ భావం చేత నిన్ను చేశాడో, ఇంకా ఇద్దరూ చైతన్య స్వరూపులైనటువంటి స్థితిలో లేరు. ఇద్దరుగా లేరు, ఇంకా ఒక్కరిగానే ఉంది ఐక్యతా సిద్ధి. ఆ ఒక్కరుగా ఉన్నారు అనడానికి కూడా వీల్లేదు. ఆ ఒక్కరున్నారు, ఎక్కడున్నారు ఆ ఒక్కరు కూడా లేరు. బయలు స్థితిని పొందినటువంటి స్థితిలో బయలులో ఇంకో దానికి అవకాశమే లేదు. బయలు తప్ప మరేమీ లేదు. ఆ స్థితిలోకి చేరినటువంటి స్థితిలో ఉన్నారు.
కాబట్టి ఐక్యతాసిద్ధి చేత మాత్రమే పొందదగినటువంటి గొప్పదైనటువంటి శాశ్వతమైనటువంటి మార్పు లేనటువంటిది ఆ పరబ్రహ్మ నిర్ణయం. ఐక్యతాసిద్ధి పొందడము అంటే ఇంకా మళ్ళా దాంట్లో మార్పులు లేవు. మళ్ళీ తనలో మార్పు జరిగి ఇంకో రకమైంది అనేది లేదు. పరిణామం లేదు. వికారం లేదు. ఏదీ లేనటువంటి అటువంటి పొందితే అది పొందదగినటువంటి గొప్పవాడైనటువంటి శాశ్వతమైనటువంటి మార్పు లేనటువంటి ఆ పరబ్రహ్మ నిర్ణయంలో మేల్కొన్నాడు. గురువు చేత మేల్కొల్పబడ్డాడు. అట్టి పరబ్రహ్మ నిర్ణయాన్ని అలాగే పొందాలి. అట్టి పరబ్రహ్మ నిర్ణయాన్ని ఆ విధంగానే పొందాలి. అక్కడికి పోయిన తర్వాత అక్కడేమి సాధనలు లేవు. సాధకుడుగా తనను తాను తెలుసుకోవడానికి, తనకు కారణమైన దాన్ని తెలుసుకోవడానికి, జగత్తుని తెలుసుకోవడానికి విచారణంతా సాధన అంతా చేశాడు. ఆ స్థితిలో సాధన అనేది లేదు. అందుకనే పరబ్రహ్మ నిర్ణయాన్ని అలాగే పొందాలి. ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికిరాదు. ఇక సాధనలన్నీ బ్రహ్మనిష్ఠ కంటే కిందే. బ్రహ్మనిష్ఠుడుగా కావడానికంటే తానే బ్రహ్మమును, తాన చైతన్యమే సర్వవ్యాప్తంగా ఉండే అఖండ ఎరుక చైతన్యము అనేదాన్ని విచారణ చేసి ఒక్కటిగా ఆ బ్రహ్మనిష్ఠుడుగా నువ్వు మారడం వరకే ఈ సాధనలన్నిటి చేత నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ మెట్టు కాటికి పోయిన తర్వాత ఇంక ఈ సాధనలతో పని లేదు. ఇంకా అవతలకు కూడా పోయిన తర్వాత పనే లేదు. మళ్ళీ తిరిగి వచ్చేవానికి అవన్నీ మళ్ళీ ఉండాల్సిన మెట్లు కానీ, మళ్ళీ రావాల్సిన పడవ కానీ అవతల ఒడ్డుకు పోయిన తర్వాత ఇంక అవసరం లేదు. సాధనలన్నీ బ్రహ్మనిష్ఠ కంటే కిందే. సాధనలందు మరిగితే రాకు అనే కందార్థం ఉంటుంది. మళ్ళా సాధనల్లో మరిగావా రాద్దు ఇక్కడ. నిన్ను నువ్వు తెలుసుకొని నీ సాధనలన్నీ మర్చిపోయి సాధనలకు అతీతమైనటువంటి స్థాయికి పోయే స్థాయికి నిన్ను చేరుస్తా. మళ్ళా నువ్వు సాధనలు అయిపోయినావంటే మళ్ళా రాకు. అనేక రకాల సాధనలు, తనను తాను తెలుసుకునే సాధనలు కాక ఇంకా భ్రాంతి కల్పించే సాధనలు అనేకం ఉన్నాయి వేరే సిద్ధాంతాల్లో. దీంట్లో ఏంటంటే నిన్ను తెలుసుకోవడం కోసము, నిన్ను ఎష్టి సమిష్టులను తెలుసుకోవడం కోసమే ఈ 4 ఆ 4 అనే తనములను కల్పించి ఈ 4 అవస్థల్లో ఇక్కడ 3 అవస్థలు ఉన్నాయి. 4వ అవస్థ అయినటువంటి స్థితిలో నువ్వు ప్రత్యేగాత్మగా ఉన్నావు. అక్కడ 4వ స్థితిలో విరాట్ పురుషుడుగా ఉన్నటువంటి ఈశ్వరుడు పరమాత్మగా ఉన్నాడని చెప్పడానికే అవన్నీ సాధనలుగా చేశారు. ఇంక సాధనలన్నీ అయిపోయినటువంటి సాధనారహితమైనటువంటి కాలాతీతమైనటువంటి త్రిపుడులు రహితమైనటువంటి స్థితిలే గురువు గారు నిన్ను చేర్చినప్పుడు ఇంక మళ్ళీ నీకు సాధనలతో పని లేదు. తానెవరో తెలియని వానికి అవన్నీ ఏ రకమైన సాధనలు లేనటువంటి స్థితి ఉంది. కాబట్టి సాధనలందు మరిగితే రాకనే కందార్థం అందుకే చెప్పారు. ఏ సాధనైనా నీకు చేయాలని తోస్తే, అయ్యో ఈ సాధన నేను చేయలేదని తోస్తే ఎక్కడికి పోతావు? ఏ సాధనైనా నీకు చెయ్యాలి అని తోస్తే, అయ్యో ఈ సాధన నేను చేయలేదని తోస్తే ఎక్కడికి పోతావంటే మరలా బ్రహ్మనిష్టలేకి, మరలా ఆత్మనిష్టలేకి, మరలా జీవుడనే దాంట్లోకి వ్యవహరిస్తావు. మళ్ళా త్రిపుటిలో వ్యవహరిస్తావు. లేకపోతే ద్విపుటి అనేటువంటి పులి నోట పడతావు. పులి నోట్లో పడతావట మళ్ళా. ఇక ఆ సాధనలు అనేటువంటి స్థితిలో లేకుండా ఉన్నటువంటి నీ స్వరూపాన్ని నువ్వు ఎరిగినటువంటి స్థితిలో అఖండ ఎరుక స్థితిలో నుంచి దాటుకునే ప్రయత్నం చేయాలి. ఆ స్థితికి పోయిన తర్వాత తాను వెష్టిగా ఉండే దాంట్లో నుంచి సమిష్టి అయ్యి సమిష్టి స్థితిని కూడా దాటినటువంటి స్థితి లేకపోతే, ఎక్కడైతే ఏ శూన్యంలో అయితే సర్వము కల్పించబడిందో ఆ శూన్యం నుంచి ఈ బ్రహ్మాండం అనే స్థితిలో నుంచి అంతరిక్షం కూడా లేనటువంటి ఆవలి స్థితిలోకి దాటుకోవడానికే ఇదంతా. కాబట్టి మళ్ళా అక్కడి నుంచి కనుక కిందికి ఏదో ఓ సాధన మిగిలిపోయింది, నేను అది చేయలేకపోయాను అని మళ్ళీ దాంట్లోకి విన్నావా, మరలా బ్రహ్మనిష్టలేకి, మరలా అటు నుంచి ఆత్మనిష్టలేకి, మరలా అక్కడి నుంచి జీవుడిలేకి వ్యవహరిస్తావు. మరలా త్రిపుటితో వ్యవహరిస్తావు. లేక ద్విపుటి అనేటువంటి పులి నోట పడతావు. ద్విపుటి అనే పులి నోట అంటే కార్యకారణాలు అనేటువంటి దాంట్లో పడతావు. మళ్ళా కార్యరూపం ధరించి మళ్ళీ తీసుకొచ్చారు దాంట్లో పడతావు. కాబట్టి ఈ ఎరుక అనేటువంటి పులి నోట పడమాక.
ఎరుక ఏదైతే ఉందో ఆ ఎరుక అనేదే పులి. దాని నోట్లో పడినావంటే అంతే. ఎరుక అనే పులి నోట పడకు. ఆ పులే ఆ ఎరుక అనే పులి నోట పడినందువల్ల అది పునరావృత్తి కలిగించేటట్టుగా ఉంది. అనేక లక్షలాది సార్లు, అనేక జన్మలు సృష్టి మొదలైనప్పటి నుంచి జరుగుతున్న పరిణామం. శిష్యాచార్యతయా తదైవ పితృపుత్రాద్యాత్మనా భేదత అని నాకు మహానుభావుడైనటువంటి దేశకేంద్రుడికి ఎట్టి భేదం లేదు. శిష్యుడుగా ఉన్నటువంటి నాకు, నేను ఆశ్రయించినటువంటి గురువుకు ఎట్టి భేదము లేనటువంటి ఆ గురువు ఏ విధంగా తాను ఈ కార్యకారణాలకు సంబంధించిన దిపిటిలో నుంచి దృక్కు దృశ్య త్రిపుటిలో నుంచి ఏ విధంగా దాటుకున్నాడో, ఆ దాటుకున్నటువంటి స్థితిలోకి నిన్ను కూడా మేల్కొల్పిన తర్వాత ఇక మళ్ళా నీకు వేరేగా లేడు. ఆ గురువు చైతన్యము, ఈ నీ చైతన్యము ఏదైతే గుర్తెరిగి దాని ద్వారా దాన్ని రహితపరుచుకున్నారో రెండు ఒక్కటయ్యారు. శరీరాలుగా వేరుగా ఉన్నప్పటికీ, శరీరం ఆయనకు, నీ శరీరం నీకున్నప్పటికీ నీవు నేను అని పలుకుతున్నటువంటి చైతన్యాన్ని రహితపరుచుకున్నటువంటి వారే ఇద్దరు ఒక్కటయ్యారు. ఇక నాకు మహానుభావుడైనటువంటి దేశకేంద్రుడికి ఎట్టి భేదము లేదనే స్థితిలోకి పోయినారు. అభేదత కాలాతీతులైనటువంటి దేశకేంద్రుల యందు నాకు ఐక్యతాసిద్ధి ప్రసాదించినటువంటి మహనీయుడు యందు నేను లేకుండా పోయాను. నేను లేనివాడనని ఎరిగి, తనకు తానెరిగి, తనను తాను తెలుసుకున్నవాడై తనను తాను పోగొట్టుకున్నాడు. అక్కడికి పోయిన తర్వాత కాలాతీతులైనటువంటి దేశకేంద్రుల యందు అట్టి కాలాతీతులైనటువంటి గురువు గారిని ఆశ్రయించి ఉంటే, వారి పాదాలను బట్టి ఉంటే, వారికి 4 శుశ్రూషలు నువ్వు గనక చేసి ఉంటే, చేసి ఆ గురువుగారి భావాన్ని నువ్వు గనక పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ఉంటే, ఇక ఆ గురువుగారి భావాన్ని అర్థం చేసుకున్న వారై ఆ గురువుగారు నిన్ను రహితపరిస్తే, ఇక నీకు ఐక్యతాసిద్ధి సంబంధించి ఆ ఐక్యతాసిద్ధి ప్రసాదించినటువంటి మహనీయుడి యందు నువ్వు చేరిపోయావు. ఇంకా నేననేటివి లేకుండా పోయి నేను లేనివాడనై తనకు తాను ఎరిగి, నేను లేనివాడిని తనను తాను తెలుసుకున్నవాడై తనను పోగొట్టుకున్నాడు. ఇంకా తాననే ప్రత్యేకమైనటువంటి గుర్తెరిగే ఎరుక లేకుండా ఉన్నాడు. ఆ గుర్తెరిగే అయితే రహితపరిచినటువంటి గురుస్వరూపంలో తాను కూడా లీనమైపోయాడు. తాను వేరుగా లేడు. ఇంకా ఇంతేనయ్యా వేదాంతం అంతా 2 వాక్యాలు. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత. ఈ విశ్వం అనేటువంటి ఈ వ్యాప్తి చెందినటువంటి కార్యకారణాలను దాటించినటువంటి స్వస్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామి యొక్క సంబంధంగా మారిపోయాడు. శిష్యాచార్యతయా తదైవ పితృపుత్రాధ్యాత్మనా భేదత. అప్పుడు ఏమయ్యారంటే శిష్యుడు, ఆచార్యుడు, తండ్రి, కొడుకు అంతా ఒక్కటిగానే అయినటువంటి ఏకత్వాన్ని పొందారు. ఏకత్వ స్థితిలోకి తాను పోయినాడు. ఈ అభేద స్థితికి నువ్వు ఎప్పుడైతే చేరావో, నీవు లేకుండా ఉన్నటువంటి స్థితికి ఎప్పుడైతే చేరావో, సర్వకాల సర్వత్రా సర్వే సర్వత్రా అన్నది ఉన్నది ఒక్క గురువు మాత్రమే, ఉన్నది పరబ్రహ్మమే, నేను లేనివాడను. నీకు అప్పుడు ఆ స్థితి ఏ స్థితి రావాలంటే ఉన్నది ఒక్కటే. ఆ ఉన్నది పరబ్రహ్మ స్థితి, ఉన్నది బయలు. దాంట్లో ఏ కదలికలు లేవు. కదలిక కారణమైనటువంటి వస్తువే లేదు. ఏ త్రిపుటి లేవు. రాకడా పొక్కడా ఏమీ లేవు. ఎట్టి కాలంలోనూ ఏ కాలంలోనైనా మళ్ళీ మార్పు జరిగే అవకాశం కానీ, మళ్ళీ దాంట్లో కదలిక కలిగే అవకాశం కానీ లేదు. కదలికలన్నీ కిందికే. కాబట్టి ఆ స్థితిలోకి నువ్వు చేరిన తర్వాత నీవు లేకుండా ఉన్నటువంటి స్థితికి ఎప్పుడైతే చేరావో, సర్వకాల సర్వత్రా సర్వే సర్వత్రా ఉన్నది ఒక్క గురువు మాత్రమే. అనేక మంది గురువులుగా వేరువేరుగా చూడబడుతున్నటువంటి గురువు కూడా ఒక్క గురువే ఉన్నారు. విశ్వమంతటికి ఉన్నటువంటి గురుతత్వంలో ఉన్నారు ఆ గురువు. అట్టి గురువుతత్వంలోనే తాను కలిసిపోయినటువంటి వాడై ఉన్నాడు శిష్యుడు. అప్పుడు ఏంది ఇంకా ఉన్నది? పరబ్రహ్మం అనేటువంటి బయలు మాత్రమే ఉన్నది. నేను లేనివాడను, నేననేవాడిని లేనివాడను. ఎవరైతే పలుకుతున్నారో వాళ్ళు లేరు.
చూడడానికి కనపడినప్పటికీ, నామరూపాత్మకమైన శరీరం కనపడినప్పటికీ వ్యవహరించేవాడు వ్యవహారకర్తగా లేకుండా, కర్తృత్వ రహితంగా లేక ఉన్నాడంతే. ఆ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితికి ఎప్పుడైతే చేరావో, ఈ స్థితికి ఎప్పుడైతే చేరావో అప్పుడు ఏముందట అంటే, మూడవ పాదంలో ఏం చెప్పాడంటే, స్వప్నే జాగ్రత్త నా ఏష పురుష. స్వప్నే ఏమయ్యా మాట్లాడుతున్నావుగా అంటే, లేనివాడు అంటున్నావు, పాఠాలు చెప్తున్నావు కదా, ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా, పొద్దున్నే క్లాస్ నడుపుతున్నావు కదా, వాళ్ళంతా వింటున్నారు కదా, మళ్ళీ లేనివాడు అంటున్నావు, లేకనే ఇవన్నీ చెప్తున్నావా, వాళ్ళు లేకనే ఇవన్నీ వింటున్నారా అంటే, స్వప్నే జాగ్రత్త వాయ ఏష పురుష. అంటే స్వప్నంలో వాడు ఎలా మాట్లాడుతున్నాడు, సత్యమైన వాడు మాట్లాడేది, స్వప్నంలో మాట్లాడుతున్నాడు, స్వప్నంలో వ్యవహారం చేశాడు, స్వప్నంలో సర్వచర్యలు చేశాడు, స్వప్నంలో ఏమేమో చేసి మేల్కొన్నాడు. మేల్కొన్న వెంటనే ఉన్న స్వప్నం అంతా పోయింది. అట్లే వ్యవహారకర్తగా చేస్తున్నటువంటి, నేనుగా చేస్తున్నటువంటి, జగత్తుతో తాయాత్వం చెంది చేస్తున్నటువంటి దాన్ని అంతటినీ గురువు ఒక్కసారి తీసేశారు. తీసేస్తే ఏమైంది, ఇంకా కలలో చేసినటువంటివన్నీ మేల్కుంటానే లేనట్టు, జాగ్రత్త అవస్థలో నేను అని అహంకారం చేత మాట్లాడి వ్యవహరించి చేసినటువంటి సర్వచర్యలు సాత్యత్వ స్థితికి చేరుకున్నటువంటి నీలో ఆ సాత్యత్వాన్ని తొలగించినటువంటి గురువు గారి కృపచేత ఆ స్థితిని కూడా పోగొట్టుకున్నవాడు వేయవు. ఇంకా అక్కడ మాట్లాడుతున్నావే, చేస్తున్నావే, పొద్దున్నే లేచావు, మళ్ళా మీ తోటలోకి పోయినావు, మీ పనులకు సంబంధించినవి చేసావే, వాడు ఎదురైతే వాడిని డబ్బులు అడిగావు, ఇంకోటి చేసావు, ఇవన్నీ అంటే వ్యవహారకర్తగా తాననేటువంటి దాంట్లో ఉన్నప్పటికీ, చేస్తున్నప్పటికీ, చేస్తున్నదంతా కలగా ఉంది, చేస్తున్నదంతా కలేను. ఈ కళ జన్మించినప్పుడు పుట్టి, ఈ కళ కొనసాగుతూ ఉన్నటువంటి కళలో నేను కళ వ్యవహారంగా ఉన్నా అంతే. చూసే వాళ్లకు ఆ కళ వాళ్ళు వీడలేదు కాబట్టి వాళ్ళకేందంటే వ్యవహరించినటువంటి వ్యవహారకర్తే కనపడుతున్నాడు. లోపల ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యాన్ని రహితపరుచుకుని తాను లేనటువంటి నిర్ణయాన్ని కలిగినటువంటి వాడు వానికి కనపడ్డు. జగత్తులో ఉన్నటువంటి వానికి అన్నీ చేసినట్టుగా కనపడతాడు. ఎవరైతే ఈ గురు శిష్య విధానంలో తెలుసుకున్నటువంటి వారై ఉన్నారో వారికి మాత్రం లేనివాడుగానే కనపడతాడు. నామరూపాత్మకమైన శరీరం ఉన్నప్పటికీ వ్యవహారకర్త లేడు అందులో. వ్యవహారకర్త కళలో చేస్తున్నాడు, కళలో వ్యవహరిస్తున్నాడు, కళలో ప్రవర్తిస్తున్నాడు, కళలో మాట్లాడుతున్నాడు, కళలో పాఠాలు చెప్తున్నాడు, కళలో మీరు వింటున్నారు అంతే. ఎప్పుడైనా కళలో మాట్లాడేవా అంటే, చిన్నపిల్లలు కలవరిస్తారా లేదా? మనం కూడా కొన్నిసార్లు కలవరిస్తాం, బయటికి బాహ్యంగా కలవరిస్తాం. వ్యవహారం జరుగుతున్నది కళలో అయినప్పటికీ అది దాని యొక్క గాఢత చేత, దాంట్లో అంతగా తాదాత్మ్యం చెందడం చేత, లేదా తీవ్రమైనటువంటి భయకంపితులైనప్పుడు కళలో ఏదైనా భయకంపితమైనటువంటి అంశం వచ్చినప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి అరిచే సందర్భాలు ఉంటాయి. అట్లాగే కళలో ఏదైనా హాస్యకరమైన, ఆనందకరమైన నవ్వేటివి జరిగినప్పుడు నవ్వేది కూడా ఉంటాయి. పిల్లలు కూడా నవ్వుతారు, పెద్దలు కూడా ఒక్కోసారి ఆ కళలోనే ఉంటూ కూడా నవ్వినట్టుగా వారి ముఖ కవలికలన్నీ కనపడతాయి. కళలో కొంతమందికి ఆ కళలో మూత్రం మోసుకున్నట్టుగా కళ వచ్చిందనుకోండి, అట్లా పక్క తడిపే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. వెంటనే మేల్కొనే వాళ్ళు కొందరు ఉండరు. కాబట్టి ఎప్పుడైనా ఈ కళలో మాట్లాడినారా, బలమైన జ్ఞాపకం చేత ప్రేరేపించబడినప్పుడు అట్లా కళలో జరిగినటువంటి దాన్ని బాహ్యంగా నువ్వు వ్యక్తపరిచినావు. ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి అహంకారం మీద బలమైన ముద్ర పడుతుందో, ఆ అహంకారాన్ని బద్దలు కొడతాము. అన్వీల్ అంటాడు, ఆవిష్కరించడం అని. అన్వీల్ అంటే ఆవిష్కరించడం అంటే పైన ఉన్నటువంటి ముసుగును తొలగించడం. కాబట్టి ఎవరైతే ఆ అహంకారాన్ని బద్దలు కొడతారో, అవతారుడు తెరతీయరా తిరుపతి దేవరా
ఆ తెర ఎప్పుడైతే తెర తీయరా అనేది పాడతారు ఆడ తెరేసింటారనమాట. ఆ రోజువారీ చేసేటువంటి వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి వాటన్నిటినీ లోపల చేస్తారు. తెరేసి ఆ తెరలో జరిగేటువంటి అన్నీ చేస్తారు. ఇక్కడ ఎదురు చూసే భక్తులు తెర తీయగరాదా స్వామి, ఆ తెరది స్వామి దర్శనాన్ని చేసుకోవాలి, తెర తీయండి అని పాడుతూ ఉంటాడు. ఆ తిరుపతి దేవరా తెరది స్వామి ఎప్పుడు నిన్ను చూసేది అన్నట్టు తొలగించమని అంటాడు. ఆ తెర ఎప్పుడైతే తొలగించబడిందో కలవరపాటు కలిగిందట. అప్పటి వరకు ఏముందట, తెర అడ్డుగా ఉంది. తెర ఎప్పుడైతే తొలగబడిందో జీవుడుగా కానీ, బ్రహ్మముగా కానీ, శూన్యముగా కానీ, సర్వముగా కానీ మొత్తం అంతా కూడా ఆ కలలో కలవరింతలా కనపడిందట. కలలోంచి మేల్కొంటానే కలలో జరిగినటువంటివన్నీ దారి పొడవునా ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడో పోతుంటే అనేకమైనటువంటి ఎదురొచ్చాయి, మాట్లాడారు. ఇంకా అక్కడ పోయిన తర్వాత ఏదో గొడవ జరిగింది. సర్వ విషయాలు జరిగితే అందులో ఏదైనా ఒక చిన్న విషయం ఇక్కడ బయలుదేరిన విషయమో లేకపోతే ఏదో ఒక్కటైనా ఉంటుందా, లేకపోతే మొత్తం కళలో జరిగినటువంటి సర్వ చర్యలు పోయినాయా? సర్వ చర్యలు పోయినాయి. కళలో జరిగినవన్నీ కళలోంచి మేల్కొంటానే కళలో జరిగిన అన్ని అంశాలు పోయినాయి. ఒక్క అంశం కాదు, మొత్తం కళే లేదు. కళే పోయినటువంటిది, కళే లేనటువంటిది, లేకనే జరిగినటువంటి ఏ సంకల్పము లేకుండా కూడా వచ్చినటువంటి మూలం లేకుండా వచ్చినటువంటి. అట్లా ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి అహంకారం మీద బలమైనటువంటి ముద్ర పడుతుందో, ఆ అహంకారాన్ని ఎవరైతే బద్దలు కొడతారో అతను అవతారుడు. ఆ అవతారుడు తెర తీస్తే ఇంక అప్పటి వరకు ఉన్నదంతా పోయింది. ఆ తెర అడ్డుగా ఉంటేనేమో అన్నీ ఉన్నాయి. ఆ తెర తీస్తే ఆ తెర నుంచి దాటుకుంటే జీవుడుగా కానీ, బ్రహ్మంగా కానీ, శూన్యంగా కానీ, సర్వంగా కానీ మొత్తం అంతా కూడా కలలో కలవరింతలాగా కనపడింది. కలలో కలవరించినట్టుగా కల నుంచి మేల్కొంటానే అయ్యో నేను కలలో వచ్చిన దానికి గట్టిగా బయటకన్నానే, కలలో వచ్చిన దానికి ఏడ్చానే, కలలో వచ్చిన దానికి భయపడినానే అని ఒక్కసారిగా కలలోంచి మేల్కొంటానే ఎట్లయినావో అట్లా ఈ తెర తీసిన తర్వాత కూడా ఏ శూన్యమైతే శూన్యంలోంచి వచ్చిందో ఆ జగత్తు లేదు, ఆ శూన్యము లేదు, ఆ శూన్యాతీతమైనటువంటి స్థితిలోకి బయలు స్థితిలోకి నువ్వు చేర్చబడ్డావు. ఇప్పటి వరకు ఏదైతే కార్యకారణ సంబంధంతో చేయబడినటువంటి సమస్తము ఉందో దానికి చిన్న పోలిక వేశాడు. ఈ కార్యకారణ సంబంధంతో ఏవైతే చేయబడిన సమస్తము ఉందో దానికి పోలిక. ఈ కారణ రూపంలో ఉన్నది కారణంగా ఉన్నటువంటిది సంకల్పిస్తే దాన్ని చేయాలనే కార్యరూపం ధరించినటువంటిది అయింది. కారణం అనేది లేకుండా పోతే చేయాలనేటువంటి సంకల్పం లేదు, కార్యరూపం జరిగే వస్తువు లేదు, కార్యరూపానికి వచ్చేటువంటి జీవుడు లేడు. ఇప్పటి వరకు ఏదైతే కార్యకారణ సంబంధంతో చేయబడిన సమస్తము చెప్పారో ద్విపుటి, ఇదంతా కూడా దానికి ఒక చిన్న పోలిక వేశాడంట. స్వప్నే జాగృతి నా ఏవ ఏష పురుష అంటే కలగంటున్నవాడు ఎన్నో పనులు చేసినట్లుగా, మాట్లాడినట్లుగా, జీవించినట్లుగా తోచినప్పటికీ, కలగంటున్నవాడు ఎన్నో పనులు చేసినట్టుగా మాట్లాడినట్టుగా, జీవించినట్టుగా తోచినప్పటికీ జాగృతి నా ఏష పురుష అంటే మేల్కోగానే ఏమైందట అంటే కల లేకుండా పోయింది. ఆ కలవరము లేకుండా పోయింది. ఇప్పటిదాకా ఏదో మాట్లాడేవి, ఏదో పాటలు పాడేవి, ఏదో పద్యాలు చెప్పావు, అవన్నీ లేవు. కళ నుంచి మేల్కొంటానే ఏమీ లేదు. మరి ఇక్కడ చేస్తున్నటువంటి దాన్ని కూడా జాగ్రత్తలో అన్ని పనులు చేస్తున్నాడు కదా అనేది ఇందాక వచ్చింది కదా. పాఠాలు చెప్తున్నావు కదా, వివరిస్తున్నావు కదా, బోధిస్తున్నావు కదా, వాళ్ళు వింటున్నారు కదా అని అంటే అంతా జరుగుతుంది కళలో. కళ నుంచి మేల్కొంటానే ఏమీ లేదు. ఆ కళ ఆఖరిగా ఈ జరిగినటువంటి నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు వ్యవహరిస్తా అనేది మొదలైనప్పటి నుంచి ఏ కళ అయితే కన్నావో ఆ కళలో నుంచి దాటించాడు గురువు. మొత్తం కళేనాయన, ఇంకేమీ లేదు. నీ పుట్టుక మరణాలతో సహా సర్వము కలే, వ్యవహరిస్తున్నదంతా కలే, ఏదేదో చేసినాననుకోవడం కలే, ఇవన్నీ కోటలు కట్టాను రాజునయ్యాను ఏమేమో చేసినటువన్నీ కలే. కాబట్టి అంతా కళలోంచి మేల్కొన్నట్లయింది. జీవుడు, బ్రహ్మము, సృష్టి, పంచకర్ శక్తులు, పంచబ్రహ్మలు, పిండాండము, బ్రహ్మాండము
ఇవన్నీ కూడా ఈ చెప్తున్నటువంటి జీవుడు అనేది, బ్రహ్మం అనేది, సృష్టి, పంచశక్తులు, అవి మళ్ళా పంచబ్రహ్మలుగా ఉండి వ్యాప్తి చెందడం, పిండాండం ఏర్పడడం, బ్రహ్మాండం ఏర్పడడం, 8 తనువులు, బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు, ఆ వ్యవహారం చేశాను, ఈ వ్యవహారం చేశాను, దశవిధ ప్రళయాలన్నీ ఉన్నాయి, 8 తనువులు ఉన్నాయని చెప్పావు అని వేదాంతి మొత్తాన్ని, ఏ వేదాంతాన్ని మొత్తాన్నంతా ఒకే ఉపమానంలో ఈవిడి చేశాడు. వేదాంతం అంతా కూడా ఇదే ఉపమానమే, దీన్నే విచారణ చేసాం అంతా కూడా. ఈ విచారణ అంతటి ఒక ఉపమానంలోకి ఈవిడి చేశాడు, ఒకే ఒక ఉపమానంలోకి, ఆ కళ అనేటువంటి దాంతో ఉపమానంలోకి ఈవిడి చేశాడు. స్వప్నే జాగ్రత్త వాయువు ఏష పురుష మాయా పరిభ్రామిత, అదట సంగతి. యామాస మాయ అంటే ఏది లేదో అదే మాయ, ఏది లేకుండానే ఉన్నట్టుగా తోపింపజేసిందో అదే మాయ. ఉన్నది బయలే, లేనిది ఎరుక. ఎరుకన్న మాయన్న మనసన్న ఒకటే కదరా ఓయన్న. ఎరుకన్నే మాయన్నే మనసన్నే ఒకటే కదరా ఓయన్న. ఎన్ని పేర్లతో పిలుస్తున్నావు? ఎరుకన్నా మాయన్న మనసన్న ఒకటే కదరా ఓయన్న అనేదేమో తత్వంలో ఉండేటువంటి గీతాన్ని ఇక్కడ ఎన్నుకున్నారు. నా మాట తెలుసుంటివేని మరి నీవు ఎరుకని అంటకు ఓయన్న. నా మాట కనుక నీకు అర్థమైంటే, నా మాట కనుక నువ్వు పూర్తిగా తెలుసుకొని అవగాహన చెందింటే ఇక మళ్ళీ ఎరుకని అంటకు. సులభంగా చెప్పేశారు ఒక్క మాటలో దేశికేంద్రుడు. ఏం చెప్పాడంటే, ఎరుకన్నా మాయన్నా మనసన్నా ఒకటే కదరా, ఇవన్నీ ఒక్కటే, మరి నీవు ఎరుకంట పోకన్నా. ఆ పైనేమో ఈ సర్వసృష్టికి నువ్వు భావించినటువంటి జీవుడు, బ్రహ్మం, సృష్టి, పంచశక్తులు, పంచబ్రహ్మలు, పిండాండం, బ్రహ్మాండం అన్నీ 8 తనువులు, బ్రహ్మ విష్ణువు రుద్రుడు, ఈ వ్యవహారం అంతా కూడా మొత్తం చేసినదంతా లేనిదిగా దశవిధ ప్రళయాలతో సహా 8 తనువులు ఉన్నామని చెప్పావు. అది మొత్తాన్ని అంతటి లేనిదిగా లేని కలగా పైన ఏ విధంగా చెప్పాడో అట్లా నా మాట తెలుసుంటివేని, అదంతా నీవు అవగాహన చేసుకొని ఉంటే గనక, నువ్వు గనక అట్లా ఎరిగి ఉంటివేని ఆ స్థితిని, మరి నీవు ఎరుకని అంటకు ఓయన్న. నువ్వు మళ్ళా ఎరుకని అంటకు, మళ్ళా ఎరుకలేక బడకు. అది పులి అని ఇందాకే చెప్పాడు. అది ఏదైతే ఉందో ఆ ఎరుక అనేది పులి, దాని నోట్లో పడ్డావనుకో మళ్ళీ మామూలే. సులభంగా చెప్పేశాడు ఒక్క మాటలో దేశికేంద్రుడు. ఏం చెప్పాడంటే, ఎరుకన్నా మాయన్న మనసన్న ఒకటే కదరా అని. మరి నీవు ఎరుకన్నా పోకన్నా అంటకుండా ఉంటే ఏమైపోయావు? బయలైపోయావు, పరబ్రహ్మం అయిపోయావు, శాశ్వత స్థితిని దాని స్థితిలో నువ్వు ఉన్నావు. మళ్ళీ నీకు రాకడలేదు, పోకడలేదు. మళ్ళీ ఈ సృష్టిలు జరిగినప్పటికీ దాంతో నిమిత్తం లేదు, ఆ సృష్టిలోకి నువ్వు రావు. ఆ వచ్చిన వాళ్ళు ఆ దాన్ని జాగ్రత్త అవస్థను జగత్తుగా భావించి దాంట్లోనే తాదాత్మ్యం చెందినటువంటి వాళ్ళు మళ్ళా వచ్చే అవకాశం ఉంది, కానీ నీకు అది లేదు. జాగ్రత్త నుంచి కూడా మేల్కున్నావు, నిద్రలోంచి మేల్కోవడం కాదు. మేల్కున్నటువంటి స్థితిలో నువ్వు లేకుండా అయిపోయినటువంటి శాశ్వత స్థితిని పొందావు. అటువంటి గురు పరమాత్మ చేత, అటువంటి గురువు చేత నువ్వు లయించబడ్డావు. కాబట్టి ఏం మిగిలింది? ఏమీ లేదు, శాశ్వత స్థితిలో ఉన్నావు. ఇంక ఇప్పుడు ఏదైనా ఉంది, ఇప్పుడు ఏం తెలిసింది అంటే, ఇదంతా మాయగా కనపడినట్టుది, మాయగా తోచినటువంటిది, నేను కానేది కానీ జగత్ అనేది కానీ కళలో తోచినటువంటి సర్వము, ఆ కళ ముగిసిపోతానే కళ ఎట్లా లేదో అట్లా ఈ సర్వము కూడా లేకుండా అయిపోయినటువంటి స్థితి లేకపోయినావు, శాశ్వత స్థితిని పొంది ఉన్నావు. అప్పుడేం తెలిసిందంటే, మాయా పరిభ్రామిత, మాయా పరిభ్రామిత. ఏంట్రా పద్యాలు చదువుతున్నావు అని పిల్లాడిని లేపావు. వాడి చేత టింకిల్ టింకిల్ లిటిస్తారని కాన్వెంట్ స్కూల్లో లాగా వల్లి వేయించినావు అని స్కూల్లో బాగా వల్లి వేయించారు కాబట్టి అది పాడుతూ ఉన్నాడు వాడు. దాని అర్థం తెలిసినా లేదా అని తెలియకపోయినా కూడా పాడుతున్నాడు వాడు. పాటలు నేర్పిస్తారు కదా పూర్వకాలం, పద్యాలు నేర్పించేవాళ్ళు, లేదంటే ఒక శ్లోకాల్లోని వాక్యాలు నేర్పించేవాళ్ళు. ఇప్పుడంతా ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్ కాబట్టి వాళ్ళు పాడుకోవడానికి సులభంగా గుర్తుండేటట్టుగా అది కూడా ప్రాసలో ఉంది చూడండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఇవి నేర్పించి ఏపిచ్చారు పిల్లోడిని.
ఆ పిల్లోడు ఆ డ్రిల్లింగ్ వాడి మీద ఎంతగా పనిచేసిందంటే ఎక్కిపోయింది లోపలికి. నిద్రపోతూ కూడా చెప్తాడు. పద్యం చెప్తాడు, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు అంటూ. పడుకుని కలవరిస్తూ ఉంటాడు. సేమ్ అలాగే నీవు కూడా కార్యోపాధిలోను, కారణోపాధిలోను ఒకే తీరుగా ఉన్నావు. కార్యోపాధిలో అంటే జాగ్రత్తలో ఉండి వ్యవహరించినప్పుడు, అక్కడ కళలో కారణోపాధిలో ఉండి, అక్కడ కళను నెమరేసుకున్నప్పుడు, కళలో నుంచి పలవరించినప్పుడు బయటికి అదే తీరులో ఉన్నావు. ఆ తీరుగానే ఉన్నావు. సమయం సరిపోయింది ఈ పేజీ దగ్గరికి. మంగళం చెప్పండి. మంగళం చెప్పన్నా. మంగళ మంగళంబో శ్రీ పుల్లయారులకు మంగళంబో, మంగళం మంగళంబో సర్వభక్త జనులకు మంగళంబో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్యులకు జై. విష్ణు ఆనంద కృష్ణమూర్తి జై. అనంత కోటి భక్త మండలికి జై. జై గురుదేవ్.